బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో బెంగళూరు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటని తెగ సెర్చ్ చేస్తున్నారు. రేవ్ పార్టీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలామంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట 2 తెలుగు రాష్ట్రాల్లో మారిపోతుంది. అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పట్టుబడడమే. ఇప్పటికే తెలుగు సినిమా నటులు హేమా శ్రీకాంత్ ఈ ఘటనపై స్పందించారు కూడా. ఈ పార్టీలో హేమ పాల్గొందని తొలుత సమాచారం రాగా కాదంటూ హేమ ప్రకటన చేసింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. గతంలో చాలామంది రేవ్ పార్టీలు నిర్వహించి పట్టుబడ్డారు. సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఇందులో ఏం చేస్తారు, ఎందుకు పోలీసులు పట్టుకుంటారు, ఇలాంటి విషయాలపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. రేవ్ పార్టీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో తొలుత మ్యూజిక్, డ్యాన్స్ని ఎంజాయ్ చేసేవారు. నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శన ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ కొత్త రూపం సంతరించుకొని ఒక క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్లో చెవులు పగిలిపోయే మ్యూజిక్ పెట్టుకుని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకునేవారు. వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవ్ అని పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా మద్యం సేవిస్తూ డ్యాన్సులు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు, ఈ రేవ్ పార్టీలు వేరు. ఈ రేవ్ పార్టీ అనే పదం మొదట లండన్లో పుట్టిందే. రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్ కింగ్ ఆఫ్ ది రేవర్స్ అని అంటారు. క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది. మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్స్, అశ్లీల నృత్యాలు చేయడమే కాకుండా యాంఫెటమిన్, ఎల్ఎస్డి, కైటమిన్, మెథాంఫెటమిన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించడం ప్రారంభమైంది. ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే వెంటనే దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.